జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుప్పావైలోని 22వ పాసురం గురించి తెలుసుకుందాం. அங்கன்மாஜாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்தாமரைப்பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்திரால் போல் அங்கனிரண்டுங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ చావమిలందేలో రెంబావాయ్. మరి అందమైన దేశములతో విశాలమైనట్టి ఈ భూమిని తమ స్వంతమైనదని గర్వించిన చిన్న జీవి నుండి రారాజులందరూ తమ అభిమానములను వదులుకొని నీవు తప్ప వేరు దిక్కులేక వచ్చి నీవు శయనించిన మంచము కింద నీ సేవకై చేరి సంగములుగా పడిగాపులు పడి ఉన్నట్లే మేమును మా యొక్క స్త్రీత్వాభిమానమును వదిలి అనన్య గతికులమై నిన్ను చేరగలిగితిమి. స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరుచుకొని ఉండునట్లును అప్పుడే విచ్చుకొనుచున్న సెందామరల వలెను నీ యొక్క ఎర్రని నేత్రములను ఒక్కసారిగా తెరువక మెల్లమెల్లగా మేము ఓర్చుకొనగలుగునట్లు తెరిచి నీ చూపు మాపై ప్రసరింపజేయవా అని చెప్పి ఈ పాసురం యొక్క అర్థం. అలాగే సూర్యచంద్రులు ఒకరి ఉదయించినట్లు చల్లని తేజస్సును ప్రసాదించుచున్న సుందర వికసిత నేత్రద్వయముతో ఒకతరి మమ్ము కటాక్షించితివా. ఇక నిన్ను వదులుటయనడి మేము అనుభవించి తీరవలసి ఉన్న ప్రారబ్ధమంతయు నశించి ఈ సంశ్లేషమనే పుణ్యాన్ని పొందగలము అని ఈ పాసురం యొక్క అర్థం అన్నమాట. మరి దురాభిమానం దూరమయ్యింది. నేను చేరి స్తుతించి మేల్కొనే సౌందర్యమును సేవించాలని వచ్చామని గోపీజనులు అన్నారు. మనకు ఎప్పుడైతే దురభిమానం ఉంటుందో మనం కొంచెం దేవుడికి అన్నిటికీ దూరంగా ఉండి మరి మనమే గొప్ప అంటూ అట్లా మనం ఏదో ఆలోచనలో ఉంటూ ఉంటాం. అలాంటి అభిమానం అంతా కూడా దూరం అయిపోయింది. నేను నీ దగ్గరకు వచ్చేదేంటి అప్పుడు మనం ముందు ఆసనంలో చెప్పుకున్నాం. మరి ఇంతకు ముందైతే నీ దగ్గరికి వచ్చేదేంటి అని అనుకునే వాళ్ళం. కానీ ఆ దురభిమానం అంతా కూడా వదిలేసుకొని మేమే నీ దగ్గరికి వచ్చాము, కావాలంటే నువ్వు నా దగ్గరికి వస్తావు మా దగ్గరికి, కానీ నువ్వు వచ్చే వరకు కూడా ఆగలేక మేమే వచ్చేసామని చెప్పి ముందు పాసురంలో మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఆ గోపీజనులు ఒకసారి గుర్తు చేశారనమాట. దురభిమానం మాకు దూరం అయిపోయింది, నిన్ను చేరి స్తుతించి మేల్కొనే సౌందర్యం అంటే నువ్వు నిద్ర లేచేటప్పుడు సౌందర్యమును సేవించాలని మీ దగ్గరికి వచ్చాము అని చెప్పి చెప్తున్నారు. అసలు వీళ్ళ అంతరంగాల్లో ఏముందో చూడాలని మెదల్లేదు స్వామి. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదండి. అసలు మనం నిద్రపోయేటప్పుడు కొంతమంది ఉంటారు, మనం నిద్రపోయేటప్పుడు కానీ మనం లేనప్పుడు మన గురించి ఏం మాట్లాడుకుంటారు, అసలు వాళ్ళ మనసులో ఏం ఆలోచన ఉంది అని కొంతమంది నిద్రపోయినట్టుగా ఇట్లా మరి చూస్తూ ఉంటాం కదా. చిన్నపిల్లలు ఒక్కోసారి నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేయటం అట్లా చూస్తుంటాం కదా. అలాగే మన స్వామి కూడా మరి అసలు వీళ్ళ అంతరంగాల్లో ఏముందో చూడాలని చెప్పి మెదలకుండా మరి ఉన్నాడంట. మరి అంతే కదండి. మరి స్వామి దేవుడు మరి నిద్ర లేవటం ఆయనకి తెలియకపోవటం ఇవన్నీ ఏముంటాయి. ఆయన మరి ఇంతగా స్థుతించినా కూడా ఎందుకు లేవలేదు అంటే అసలు వీళ్ళ అంతరంగాల్లో ఏముందో చూడాలని అనుకున్నారట. తను కాదంటే వీళ్ళు మరో చోట వెతుక్కుంటారా లేదా అని కూడా అనుకున్నారట. లంక వదిలాడు విభీషణుడు. రాముడున్న ఉత్తర తీరం చేరాడు. ఆకాశంలో నిలిచాడు. భార్యాపుత్రులు సిరి సంపదలు అన్నీ వదిలేశాడు. రామరక్షణ కోరాడు విభీషణుడు. రాముడు రక్షించకుండా తిరిగి పోయేది లేదు, వదిలేసిన వాటిని పట్టేదే లేదు అంటూ పూర్ణ శరణాగతి చేశాడు విభీషణుడు. మరి గోపికలు కూడా ఇక్కడ అదే చేస్తున్నారు. ఆ స్వామి లేచినా లేవకపోయినా మరి లేచే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము, ఆయన పరా అనే శబ్దాన్ని మాకు అందించే వరకు
మాకు మరి ఆయనే అంటే శరణాగతి, మేము ఇక్కడి నుంచి కదలము అంటూ మరి ఒక్కొక్కళ్ళని నిద్ర లేపుకుంటూ, ఆ తర్వాత మరి ద్వారపాలకులని, నందగోపాలని, యశోదా తల్లిని, చివరికి నీలాదేవిని, ఇలా ప్రతి వాళ్ళని కూడా నిద్ర లేపుకుంటూ మరి స్వామివారి దగ్గరికి వచ్చి పూర్ణ శరణాగతిని చేశారు. మరి మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదండి, మరి వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మన గోపికలు నువ్వే నాకు పూర్తి శరణాగతి అంటూ పూర్ణ శరణాగతిని చేశారు. భగవంతుడు ఒక్కడే నాకు అనుకూలమనే సంకల్పం మొదట కలగాలి. మరి ఎవరు ఏమీ చేయటం కాదు, భగవంతుడిని నమ్ముకోవాలి అని మనకు భగవంతుడే నాకు అనుకూలమనే సంకల్పం అనేది ముందు కలగాలి ఎవరికైనా. ఆ తర్వాత కానీ మరి పూర్ణ శరణాగతి వరకు రాలేమన్నమాట. వానికంటే వేరే అయినవి ప్రతికూలమైనవి వాటిని వదలాలి. మరి ఇక ప్రతికూలమైనవి అన్నిటినీ కూడా వదిలేసి స్వామి రక్షించి తీరుననే విశ్వాసం ఉండాలన్నమాట. మరి ఏ పనైనా మనం విశ్వాసంగా వాటి మీద నమ్మకంతో చేస్తేనే ఏదైనా కూడా జరుగుతుంది. స్వామి రక్షించి తీరును అనే విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి తగ్గట్టు ఆశ్రయించాలి. మరి వెళ్ళి తనకొకసారి అర్పించాక వాడు ఏమి చేసుకున్నా తనకు సంబంధం లేదనాలి. తన దోషాలను అంగీకరించాలి. విశ్వాసంతో శరణాగతి చేసిన వాడిలో ఈ 6 గుణాలు కూడా ప్రకాశిస్తాయి. మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు కొంతమంది అని కాదు, చాలామంది కూడా మరి వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టు ఉంటారు. అలాగే ఏదో మొక్కుబడిగా మరి వెళ్ళాలి అంటారే కానీ మరి పూర్తి విశ్వాసంగా వెళ్ళరు. దీనికి తగ్గట్టు ఒక కథ కూడా ఉందన్నమాట. ఒక రోజుల్లో ఏంటంటే మరి మన పుష్కరాలని వింటూ ఉంటాం కదండి. ఇలా మరి పుష్కర స్నానం చేసి వచ్చారట. పుష్కర స్నానం చేసి వచ్చేటప్పుడు మరి పుష్కరాల్లో స్నానం చేస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మరి చెప్తూ ఉంటారు. మరి దీన్ని పరీక్షించడానికి స్వామివారు అమ్మవారు ఏం చేశారంటే ఒక వృద్ధ బ్రాహ్మణుల రూపంలో వచ్చి మరి మెట్లు దిగుతున్నప్పుడు జారబోయారట. ఇక కింద కూర్చొని ఎవరైనా ఉంటే, అంటే ఇక్కడ ఏ పాపము చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మమ్మల్ని నది వరకు తీసుకువెళ్ళండి అని చెప్పి పిలిచినప్పుడు ఎవ్వరూ రాలేదట. అందరూ వెళ్ళిపోతున్నారట. అంటే ఏ పాపం చేయకుండా లేము అని ఆలోచనతో వెళ్ళిపోయారంట. కానీ ఒక్కళ్ళు మాత్రం వచ్చారట. వాళ్ళని మీరు ఏ పాపం చేయలేదా అని అడిగినప్పుడు మరి పుష్కరాల్లో అంటే ఈ నదిలో స్నానం చేస్తే ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారండి. మరి నేను స్నానం చేసి వస్తున్నాను, మరి నా పాపాలన్నీ పోయినట్టే కదా. ఈ కొంచెం సేపట్లో నేనైతే ఏ పాపం చేయలేదు కాబట్టి నేను ఏ పాపం చేయలేదు అని చెప్పి అన్నారట. మరి చూడండి, ఇక్కడ ఇంతమంది స్నానం చేసినా కూడా ఆ ఒక్కళ్ళకి మాత్రమే ఆ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అనే విశ్వాసం, నమ్మకం అనేది ఉంది. అలాగే మరి స్వామి రక్షించి తీరుతాడు అనే నమ్మకం, విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసానికి తగ్గట్టు నేను ఇంట్లోనే కూర్చుంటాను, మరి ఆయన నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ఉంది. నేను రోడ్లో మరి నేను ఇట్లాగే ఉంటాను అని అంటే కుదరదు. మనం వెళ్ళి మన కష్టాన్ని ఆ స్వామివారి దగ్గర ఆ విశ్వాసానికి తగ్గట్టు ఆయన్ని ఆశ్రయించాలి. మరి వెళ్ళి ఒకసారి ఆయనకి చెప్పిన తర్వాత ఆయనే చూసుకుంటాడు, నాకే సంబంధం లేదు అని చెప్పి మనం అనుకోవాలట. ఇవన్నీ కూడా మరి ఉండాలి. అలాగే మనం మన దోషాలను కూడా అంగీకరించాలి. మనం ఒక తప్పు చేసాము, లేదు ఒక మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్ అనేది మనం అంగీకరించాలి. నేను తెలుసో తెలియకో మరి ఏదో ఒక ఆలోచనలో నేను ఆ మిస్టేక్ అయితే చేశానండి అని చెప్పి మనం అంగీకరించాలి. ఈ 6 గుణాలు కూడా మరి శరణాగతి చేసిన వాడిలో కనిపిస్తాయట. భగవంతుణ్ణి అనుకూలమే అనుకుంటారు చాలామంది, కానీ ప్రాపంచిక వస్తువులు వదలలేరు. నాదనే మమత పెంచుకుంటూ ఉంటారు. నిజానికి అవన్నీ కూడా దేవునివే. మనం నాది అంటున్నామంటే భగవంతుడు వస్తువునే దొంగిలిస్తున్నాం. వాడికి చెందినవిగా గుర్తించి నేను వాడి దాసున్నే కదా, ఆ సంబంధేనా నాది అనవచ్చు. కానీ అలా అనుకోవడం మనకి నచ్చదా, మన అభిమానానికి అడ్డొస్తుంది.
మరి ఇప్పుడు నేను నువ్వు ఒకటే కాబట్టి అది నీది అంటే మరి నాది అని నేను అనుకుంటున్నాను అని అనుకోవాలి. కానీ దానికి అభిమానం అడ్డొస్తుంది. ఇలాంటివి కూడని అభిమానాలు ఎన్నెన్ని వస్తువుల మీద పెంచుకుంటున్నాం. వాస్తవానికి అవన్నీ కూడా మన హృదయానికి గుచ్చుకునే శోకపు మేకు లాంటివేనంట. జీవులు కర్మానుగుణంగా ఈ వస్తువులన్నీ పరమాత్మే కల్పించాడు కనుక ఇవన్నీ పరమాత్మవే అని చెప్పి అనాలి. మరి ఎప్పుడైనా మనం వింటూ ఉంటున్నాం కదండి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక వస్తువు కానీ మరి ఒక డ్రెస్సే కానివ్వండి, ఒక వస్తువే కానివ్వండి, ఇంకోటి ఏదైనా ఒక మనిషే కానివ్వండి, ఒక మరి జంతువుని పెంచుకునే జంతువునే కానివ్వండి, ఏదైనా సరే ఇది నాది అని దాని మీద మనం మమకారం పెంచుకున్నాము అంటే మరి అది దూరం అయినప్పుడు మనం ఆ శోకం అనేది మనకి చాలా కష్టం అనిపిస్తుంది. అదే అది ఆ వస్తువు కానీ ఆ మనిషి కానీ ప్రతిదీ ఏదైనా కానీ అది పరమాత్మదే. ఆ పరమాత్మ మరి మనవాడు కాబట్టి మరి ఆయనది నాది అనుకుంటున్నా, అంతేగాని ఇది నాది కాదు అని మనం ఏ రోజైతే అనుకుంటామో అది దూరం అయినప్పుడు కూడా మనకి ఎలాంటి శోకం అనేది ఉండదన్నమాట. కానీ ఈశ్వరోహం అహం భోగి, నేనే వీటికి ప్రభువును, నేనే ఇవన్నీ తయారు చేసుకుంటున్నానంటాడు. ఇది దురభిమానం కాదు, అది మేము వదిలి వచ్చాము స్వామి అంటుంది ఆండాల్ ఈరోజు. మరి నాది నేను ఇలాంటి అన్ని దురభిమానాలు మొత్తం కూడా మేము వదిలేసి నీ దగ్గరికి శరణాగతిలమై వచ్చాము కాబట్టి మరి నువ్వు మేలుకొని మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆండాల్ తల్లి ఈరోజు పాసురంలో చెప్తుంది. సుందరమైన విశాలమైన గొప్ప ప్రదేశములుగా ఈ భూమిని అంతటినీ పాలించిన రారాజులందరూ ఒకనాటి తమ తమ రాజరిక అభిమానాలను కోల్పోయి గతిలేక నీ పాదాశ్రయణ కోరి నీ పడక మంచపు కోళ్ల వద్ద గుంపులు గుంపులుగా పడి ఉంటారు. మరి ఎలాంటి రారాజులైనా సరే ఏదో ఒక రోజుకి వాళ్ళ రాజరిక అభిమానాలన్నీ వదిలేసి మరి స్వామి పాదాశ్రయణ కోరి రావాల్సిందే. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మరి స్వామివారి పడక మంచపు కోళ్ల వద్ద గుంపులు గుంపులుగా పడి ఉంటారు. స్వామి, మేము కూడా అలానే ఇంతకాలానికి వచ్చి నీ పాద సన్నిధి చేరగలిగామే, ఏం ఆశ్చర్యం అంటోంది ఆండాళ్ళు. మరి ఈ భూమినంతా అత్యంత సుందర రమణీయ ప్రాంతాలుగా తయారు చేశాడు పరమాత్మ. ఎందుకు? జీవుల కర్మానుగుణంగా వీరికి అనుభవింపచేయాలని. భూమి భగవానుడిదే, అనుభవింపచేసేది ఆయనే. కర్మ కొద్దీ ఒక్కొక్కడికి ఈ భూమి మీద చీమ పదవి, ఒక్కొక్కడికి బ్రహ్మ పదవి వస్తాయి. పదవికి తగ్గ అధికారం, అధికారానికి తగ్గ చోటు, నియంత్రణ శక్తి లభిస్తాయి. మనం చేసే పాపపుణ్యాల కర్మానుగుణంగానే మనకు ఏదైనా సరే లభిస్తుంది. లభించిన దానితో ఇవి దేవుడి ఇచ్చాడని, నడిపించేది వాడే, వాని అనుగ్రహానికి ఇదే సాధనం కావాలని తెలియాలి. కానీ ఏం చేస్తామంటే పదవి రాగానే గర్వం కూడా బయలుదేరి ఇదంతా నాది, అదంతా నీది అంటూ పట్టింపులు, ఆక్రమణలు, అన్యాయాలు బయలుదేరుతాయి. అలా మరి ఏం చేస్తారంటే ఆ గర్వంతో మరి పొగరుగా మరి ఏవి అంటే దేవుడు లేడు అనే విధంగా చేస్తూ ఉంటారు. ఒకడిదొకడు కొల్లగొడుతూ ఉంటాడు. మరి నాకే అంతా కావాలి అంటూ మరి పక్క వాళ్ళని కొల్లగొడుతూ ఉంటారు. ఎలా అయితే ఇంద్రుణ్ణి బలిచక్రవర్తి లాగా. ఇది చూసి మధ్య మధ్యలో పరమాత్మే దిగివచ్చి తన పాదాలతో కొలిచి ఇదంతా నాదే, అయినా మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా మెలగండి అంటూ ఉంటాడనమాట. కానీ వీళ్ళకి లక్ష్యం ఉండదు. చీమకి చీమంత గర్వం, బ్రహ్మకి బ్రహ్మంత గర్వం. ఎవరికి తగినట్టుగా వాళ్ళకి గర్వం అనేది తప్పకుండా ఉంటుంది. తరించాలంటే బ్రహ్మ చీమ కూడా పరమాత్మ మీదే ఆధారపడాల్సిందే. వారిరువురి ప్రయత్నం సాధకం కాదు. ఇరువురిలోనూ ఎవరికి త్వరగా ఫలసిద్ధి కలుగుతుందంటే ఎవరికి తక్కువ అభిమానం ఉంటే వారికి ఏ యోగ్యతలు లేవన్నమాట. ఏ అనుష్ఠానం చేత కాదనుకున్న వాడికి వదలాల్సిన బాధ్యతలు తక్కువగానే ఉంటాయి. కనుక వాడికి భగవత్ ఆశ్రయనం, భగవద్ రక్షణను అంగీకరించడం సులభం అన్నమాట. నాకెన్నో బాధ్యతలున్నాయని, నాకెంతో శక్తి ఉందని గర్వించే బ్రహ్మాదులకి అన్నీ వస్తేనే కదా రక్షణ. మరి అవి వదలడానికి 7 జన్మలు కూడా చాలవన్నమాట. 7 జన్మలు సాధనలు చేసిన చతుర్ముఖాదులకు లభించని ఫలం కొందరికి ఏం చేయకుండానే లభిస్తుంది. మరి గోపికలు అంతే కదా.
ఎలా అయితే మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, నేను ఇంత కష్టపడినా కూడా నాకు మరి చదువు అంటే కొంతమంది చదువుకునే పిల్లల్ని చూడండి, ఎప్పుడు 24 అవర్స్ చదువుతూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఏది గుర్తుండదు, అలాగే ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ రావు. కానీ జస్ట్ క్లాస్లో సార్ చెప్పేది వింటేనే కొంతమంది మంచిగా ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళకి మంచిగా మరి ఫస్ట్ ర్యాంకు వస్తూ ఉంటుంది. అలాగే అంటే కొంతమందికి ఎంత సాధన చేసినా కూడా వాళ్ళకి రాదనమాట. అలాగే కొంతమందికి ఏం చేయకుండానే మరి ఫలితం అనేది లభిస్తుంది. ఇక్కడ గోపికలు కూడా అంతే. బ్రహ్మాదులకు మేము చేయగలమనే గర్వం, మరి గోపికలకు తాము ఏమీ చేయలేమనే విశ్వాసం. మరి మేమేం చేయలేము, అంతా పరమాత్మ మీదే వదిలేస్తారు గోపికలు. మరి గర్విష్ఠులకి వదలవలసినవి చాలా ఎక్కువ, బంధాలు ఎక్కువే కదా. మరి వీరికైతే ఏమీ ఉండవు, అంతా ఆయనే అంటారు. ఇద్దరికి సాధనం మాత్రం దేవుడే. ఏమీ లేనివాడు వెంటనే అంగీకరించి చేయి ఆనందంతో చేస్తాడు. మరి నాకేం లేదయ్యా అంటూ మరి నువ్వు చేయిస్తానంటే నేను శుభ్రంగా మరి పట్టుకొని నన్ను బయటికి తీసుకురా అయ్యా అని చేయి చాపుతాడు. కానీ మరి అన్నీ ఉన్నవాడు గర్వంతో నువ్వు నాకు చేయిచ్చేదేంటి, నేనే పైకి వస్తాను అంటూ మరి ఆ గర్వం తగ్గిపోయి స్వామిని అంగీకరించాలి అంటే చాలా టైం అనేది పడుతుంది. ఉన్నాయనుకున్నవాడు ప్రయత్నాలు చేసి చేసి ఎదురు దెబ్బలు తిన్నాక కూడా మరి తన వల్ల కాదని గుర్తించాక అప్పుడు చేయి చేస్తాడు ఏడుస్తూ. ఒకసారి నిన్ను చేరాక మళ్ళీ రాజ్యం ఇచ్చి పొమ్మంటే పాత కష్టాలు స్మరించి పోరట భయం వల్ల. నీ వద్దే ఉండిపోతామంటారు, మరి నీ వద్దే ఉన్నాడు. ఎలా అయితే మరి ఒక మరి పని చాలా ఆటుపోట్లు తట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఆ పదవి ఇస్తాను అంటే దాదాపుగా ఎవరు వెళ్ళరనమాట. ఆ పడిన కష్టాలన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తాయి. అమ్మో నాకు ఈ బాధ్యత వద్దు, నేను నీ దగ్గరే ఉంటానయ్యా, ఆ బాధ్యత నువ్వు ఎవరికైనా అప్పగించుకో అంటుంటారు. అలాగే ఇక్కడ కూడా అనమాట. కనుకనే లక్ష్మణుడు ఏ నిందా పొందక పొగడబడ్డాడు. మరి ఆయన ఏం చేశాడండి, లక్ష్మణుడు రాముడి పాదుకలను పెట్టి ఆయన రాజ్యపాలన చేశాడు. దూరంగా ఉన్నందువల్లే కదా తెలియని నేరం మోయవలసి వచ్చింది భరతునికి. మరి దూరం కావలసి వస్తుందని రాజ్యమే వద్దన్నాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు లక్ష్మణుడు మరి రాముడి వెంట వెళ్ళిపోయాడు, రాజ్యం నాకు అవసరం లేదు అని. భరతుడు మరి ఆయన పాదుకలు పెట్టి రాజ్యం ఏలినా కూడా దూరంగా ఉన్నాడు కాబట్టి మరి నిందలు మోయటం తప్పలేదు. అలానే రాజులంతా నీ మంచపు పాదాల వద్దనే ఉంటామంటారు. ఆ గర్విష్ఠులు నిన్ను చేరడానికి ఎంతకాలం పడుతుందో స్వామి, మేము నిన్ను చేరడానికి అంతకాలము పట్టింది. మా స్త్రీత్వాభిమానం దూరం చేసింది ఇంతకాలము. ఇది తొలగి నీ సన్నిధి చేరటం నీ ప్రయత్నమే. సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఓడ దొరికినట్లు ఇంతకాలానికి నిన్ను చేరామయ్యా అంటుంది ఆండాళ్ తల్లి. పరమాత్మ మనకై సృష్టించిన అందమైన భూమి మనకిచ్చిన శరీరాలు, దీనిలో భోగాలు కర్మానుగుణంగా ఆయనే ఇచ్చి మన సేవగా తలవమన్నాడనమాట. అది మరచి ఎన్నెన్ని జన్మలెత్తామో తానే ఎన్నో సుకృతాలు చేర్చి ఈ మానవ శరీరం కృష్ణ ప్రేమని ఇచ్చుకున్నాడు. మేం విడిన దూరం నీ వద్దకు రావడంలోని దౌర్లభ్యం చూడవయ్యా. విడిన సీత తిరిగి రాముణ్ణి చేరడం ఎంత ఆశ్చర్యమో, మేము నిన్ను చేరడం అంతే ఆశ్చర్యంగా ఉంది అంటుంది ఆండాళ్ తల్లి. ఆ రాజులు శరీర రక్షణ కోసం వస్తారు, మేమీ ప్రయోజనం కోరకనే వచ్చాం తెలుసా అన్నారు వీరు. మరి వాళ్ళైతే కనీసం రక్షణ కోసం వచ్చారయ్యా, మేము ఎలాంటి ప్రయోజనం కోరకుండానే వచ్చాము, మరి సరిచేరిపోయారు కదా ఊరుకున్నాడు. చేరాం కానీ ఫలం చిక్కువద్దా, ఫలం దొరకద్దా ఏమది అని అడిగాడు స్వామి. అంటే ఇక్కడ చూడండి, మరి ముందు స్వామి మెదలక కదలక పడుకొని నిద్రపోతున్నాడు. అసలు వీళ్ళ ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోవడానికి. వాళ్ళ ఆంతర్యంలో మరి ఏముంది అనేది స్వామి వారితో విన్నవించుకున్నారు. ఎలా అయితే మరి రాజ్య అభిమానాలన్నీ తొలగిపోయి నీ దగ్గరికి వాళ్ళందరూ చేరతారో అలాగే మేము కూడా చేరామయ్యా. మరి మేమైతే ఎలాంటి ప్రయోజనం కూడా ఆశించకుండా మీరు నీ దగ్గరికి చేరాము అని చెప్పి అన్నారు. మరి శ్రీకృష్ణుడు ఏమన్నాడండి, సరే చేరిపోయారు కదా అని చెప్పి మరి నువ్వు రావాల్సిన ప్లేస్కి వచ్చావు కదా అన్నట్టు వదిలేశాడు. మరి చేరాం కానీ ఫలం చిక్కవద్దా అని అడిగారు ఆండాళమ్మవారు. ఏమిటది అని అడిగాడు స్వామి.
నీవు నిదురలేచే సౌందర్యం మేము చూడాలి అన్నారు. నిదురించే నీవు చిరుమువ్వ గజ్జల వలెనున్న నీ దివ్య నేత్రాలను పద్మము వికసిస్తున్నట్లు అసలు పద్మాలు మెల్లమెల్లగా తెరవాలి. మరి అప్పుడు ఆ సౌందర్యం మేం చూడాలి అన్నారు. అంతలోనే నీ కంటికి పోలికలు కావు, అంతకంటే వేరు పోలికలు లేవు, నీ నేత్రాలకు అవే సాటి, వేరే పోల్చలేమంటూ కూడా చెప్తున్నారనమాట. మరి నీ ప్రయోజనం ఏమిటి అని స్వామి అడిగినప్పుడు, ఏమీ లేదయ్యా, నువ్వు నిద్రపోయేటప్పుడు చూసాము, మరి నువ్వు నేత్రాలు అంటే నువ్వు నిద్ర లేచేటప్పుడు ఆ సౌందర్యం మరి ఎలా అయితే ఒక పద్మము వికసిస్తుందో అలా నువ్వు మెల్లమెల్లగా కళ్ళు తెరిచినప్పుడు మేము చూడాలయ్యా ఆ సౌందర్యాన్ని. మరి నీ కన్నులతో పోల్చే పోలికలు లేవు, మరి పోలికలు కావు, కానీ ఇంక అంతకంటే పోలిక వేరే పోల్చలేము అని చెప్పి చెప్తున్నారు. ఆ వాత్సల్యపూర్ణ నేత్రాలను తెరుచుచు మెల్లమెల్లగా మా వైపు కటాక్షించవా అని చెప్పి అడుగుతున్నారు. వాత్సల్యం అంటే ప్రేమ, ఆ ప్రేమ పూర్ణంగా అంటే ప్రేమతో నేత్రాలు అంటే కళ్ళను తెరిచి మా వైపు చూడయ్యా, మమ్మల్ని కటాక్షించయ్యా అంటున్నారు. ఆ చూపుల్లో చల్లదనాన్ని ప్రేమను ఒక్కసారి తెరచేస్తే మేము ఓర్చుకోలేము. ఆరారా తెరిచి ఆ ప్రేమ మేము సహించగలిగాక మళ్ళీ తెరవాలి. అంటే ఇప్పుడు ఒకసారిగా మరి మనం చీకట్లో ఉండి ఉండి ఒక్కసారిగా సూర్యుడు కళ్ళ మీద పడితే ఎట్లా అయితే మనం చూడలేము, మనం ఓర్చుకోలేము ఆ వేడి అనేది, అలా ఆ చల్లదనాన్ని ప్రేమను ఒక్కసారిగా నువ్వు కళ్ళు తెరిస్తే మేము తట్టుకోలేము, మరి కొంచెం కొంచెంగా తెరుస్తూ మరి మొత్తంగా తెరువయ్యా అని చెప్పి చెప్పారు. స్వామి, మా తప్పులు నీ కళ్ళను మూసుకునేట్టు చేశాయి, మరి మా అమ్మ అనుగ్రహం వాటిని తెరిపిస్తుంది. మాకు బాగుపడే కాలం రాలేదని కనులు మూసుకుంటావు, మా ఆర్తధ్వని తెరుస్తుంది, వాటిని ప్రథమ స్పందనం నుండి చూడాలనుకుంటున్నాము అన్నారు. మరి పూర్తిగా మేము భరించగలిగేగాక అప్పుడు తెరిస్తే నీ రెండు నేత్రాలు పూర్తిగా తెరిస్తే సూర్యచంద్రులు ఒకసారి ఉదయించినట్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి వాళ్ళు అంటే మేమేయో తప్పులు చేశామయ్యా, మేము చేసిన తప్పులే నువ్వు కళ్ళు మూసుకునేటట్లు చేస్తున్నాయి, మరి కానీ మేము చేసిన తప్పులని మరి తీసి అమ్మ అనుగ్రహం వాటిని నీ తెరిపిస్తుంది అని చెప్పి, మరి అలాగే ఒక్కసారిగా మీరు కళ్ళు తెరిచినా మేము చూడలేమయ్యా, మేము తట్టుకోలేము, కొంచెం కొంచెంగా తెరవండి అని చెప్పి చెప్తున్నారు. సూర్యునంత కాంతి, చంద్రునంత చల్లదనమును ఒక్కసారే ప్రవహించే ఆ నేత్రాలతో మమ్మల్ని చూస్తే మా మీదుండే శాపాలన్నీ పోతాయి తండ్రి. అంటే నువ్వు సూర్యుడి కాంతి, చంద్రుని చల్లదనం రెండూ కలిసి ఉన్న కళ్ళను మాతో మమ్మల్ని చూస్తే మేము చేసిన శాపాలు అన్నీ పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పి మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించారు ఆండాళమ్మ. నీ చూపు వల్ల శరీరాభిమానం నశించింది, మేము స్వాతంత్రం తొలగి నీ వారమని తెలిసింది, అన్యులకు కాదు నీకే చెందిన వారమని గుర్తించాం, మా రక్షణ భారం నీదేనని విశ్వసించాం, నీవే సర్వబంధువని ఆశ్రయించాం, ఈ జ్ఞానపు ఫలమంతా నీ తృప్తి కోసమే కానీ మాకే ప్రయోజనం వద్దని తెలిపింది ఆండాళ్ బృందం. మరి అంటే నువ్వే మేమయ్యా, మరి నువ్వు ఇచ్చిన శరీరం ఏది అంతా మరి నీదే అని మేము నమ్ముతున్నాము, మరి ఈ జ్ఞానపు ఫలమంతా నీ తృప్తి కోసమే కానీ మాకే ప్రయోజనం వద్దు అని చెప్పి చెప్తున్నారు. స్వామి, నీ ఎడబాటే మా పాపం, అది నిన్ను చేరితేనే కదా తీరేది, అనుగ్రహించు అని చెప్పి చెప్పింది. రుద్రుని శాపం అమ్మ వల్ల పోయింది, అహల్య శాపం నీ పాద రజస్పర్శ వల్ల పోయింది, దక్ష శాపం స్నానం వల్ల పోయింది, మాకీ 4 నీతో కావాలి, మా పాపాలు అప్పుడే తొలుగుతాయి, అనుగ్రహించు అంటూ మేల్కొలుపు పాడింది ఆండాళ్ళు. మరి విన్నారు కదండి 22వ పాసురం యొక్క వివరణ. రేపు 23వ పాసురంతో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.